అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనగానే మనందరికి గుర్తుకొచ్చేది వాల్ట్ ఏ, వాల్ట్ బి, వాల్ట్ సి అండ్ వాటి వెనక ఉన్న నిధి గురించి. కానీ మనం అందరం అనుకున్నట్టు టెంపుల్ యొక్క గ్రేటెస్ట్ ట్రెజర్ వాల్స్ లో లేదు, స్వామివారి విగ్రహంలో ఉంది. మనందరం ఈ టెంపుల్ గురించి మాట్లాడేటప్పుడు వాల్స్ లో నిధి ఉంది అనే యాంగిల్లోనే మాట్లాడతాం. కానీ ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం గురించి ఎంతమందికి తెలుసు? ఎందుకు నార్మల్ గా అన్ని టెంపుల్స్ లో చేసినట్టు అభిషేకం చెయ్యరు? వాల్ట్ ఏ ఓపెన్ చేసినప్పుడు బయటపడిన ట్రెజర్ తో కంపేర్ చేస్తే వాల్ట్ బి ఎందుకు డిఫరెంట్? నాగబంధం అంటే ఏంటి? ట్రావెన్కోర్ కింగ్స్ కి ఈ ట్రెజర్ కి సంబంధం ఏంటి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాల్ట్ బి ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఒక రోజు వస్తే ఎలా ఓపెన్ చేయాలి? ట్రెడిషనల్ స్టోరీస్ ఒక్క ఆన్సర్ చెప్తాయి, మోడర్న్ ఇంజనీరింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆన్సర్ చెప్తుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, పద్మనాభ స్వామి టెంపుల్ మిస్టరీ క్లియర్ గా అర్థమవుతుంది. కేరళ తిరువనంతపురం సిటీ ఆర్ట్లో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇండియాలో మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్స్ లో ఒకటి. టెంపుల్ పేరు ఇట్ సెల్ఫ్ స్వామివారి రూపాన్ని చెప్తుంది, శ్రీ అనంత పద్మనాభ స్వామి. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద యోగ నిద్రలో ఉన్న రూపం దాదాపు 18 అడుగుల పొడవు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఫ్యాసినేటింగ్ డీటెయిల్ ఉంది. మనం ఈ టెంపుల్ కి వెళ్తే విగ్రహం మొత్తం ఒకేసారి కనిపించదు. అక్కడికి వెళ్లిన వాళ్ళు 3 వేర్వేరు ద్వారాల నుండి దర్శనం చేసుకోవాలి. మొదటి ద్వారంలో స్వామివారి ముఖం, రెండో ద్వారంలో నాభి భాగం, మూడో ద్వారంలో స్వామివారి పాదాలు. ప్రతిరోజు లక్షల మంది చూస్తున్న ఈ విగ్రహం వెనకాల ఉన్న రహస్యం చాలా మందికి తెలియదు. అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇట్ సెల్ఫ్ 3 పార్ట్స్ గా దర్శనం ఎందుకు ఇస్తుందంటే దాని వెనక హిందూ ఫిలాసఫీ కూడా ఉంది. స్వామివారి నాభి నుండి ఒక కమలం వెలుస్తుంది. ఆ కమలం మీద బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. ఒక సింగిల్ ఐడల్ లో విష్ణువు, అనంతశేష, కమలం, బ్రహ్మ. అది కేవలం ఒక స్కల్ప్చర్ కాదు. హిందూ ఫిలాసఫీ ప్రకారం సృష్టి మొత్తం స్వామివారి నాభి నుండే ప్రారంభమైందని చూపించే సింబల్. ఇప్పుడు యాక్చువల్ మిస్టరీలోకి వెళ్దాం. ఈ విగ్రహాన్ని అసలు ఎలా తయారు చేశారు? ఈ విగ్రహాన్ని 1733లో మహారాజా మార్తాండవర్మ టైంలో పునర్నిర్మించారని చరిత్ర చెప్తుంది. కానీ ఈ విగ్రహం తయారు చేసిన విధానం మాత్రం ఒక అద్భుతం. ఈ విగ్రహం తయారు చేయడానికి 12,008 శాలిగ్రామ శిలలు నేపాల్లోని గందాగి నది నుండి ఏనుగుల మీద తీసుకొచ్చారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శాలిగ్రామాస్ అంటే విష్ణు స్వరూపం. అంటే ఈ విగ్రహంలో ప్రతి భాగం పవిత్రమైన విష్ణు స్వరూపాలతో నిర్మించబడింది. అంతటితో ఆగలేదు. శాలిగ్రామాలు మాత్రమే కాదు, వాటి మధ్యలో ఒక స్పెషల్ మిక్చర్ వాడారు. దాన్ని కటుసర్కార యోగం అని పిలుస్తారు. ఇందులో హర్బల్ మెటీరియల్స్, నేచురల్ రెజిన్స్, కోకోనట్ హస్క్, షుగర్ డెరివేటివ్స్, మరిన్ని ప్రాచీన పదార్థాలు వాడారు. ఈ మిక్చర్ విగ్రహాన్ని శతాబ్దాలు గడిచినా కానీ ఇప్పటికీ రక్షిస్తుంది. ఇక్కడే ఇంజనీర్స్ కూడా ఆశ్చర్యపడే విషయం ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం మోడర్న్ టెక్నాలజీ లేకుండా, సైంటిస్టులు లేకుండా, కెమికల్స్ లేకుండా ఈ రేంజ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ ని ఎలా క్రియేట్ చేశారు అని. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అందరికి వచ్చే డౌట్, మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా ఏ విగ్రహం అయినా అభిషేకం చేస్తారు, కానీ అనంత పద్మనాభ స్వామి విగ్రహానికి మాత్రం అభిషేకం ఉండదు. దానికి రీజన్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్వామివారి విగ్రహాన్ని తయారు చేసిన విధానం. అందులో యూజ్ చేసిన మెటీరియల్స్ పాడవకుండా ఉండడానికి స్వామివారికి అభిషేకం చెయ్యరు. అండ్ ఈ టెంపుల్లో అభిషేకం జరగదని కాదు, టెంపుల్లో ఉత్సవాలలో అండ్ ఇంకేమైనా రిచువల్స్ జరిగినప్పుడు సపరేట్ అభిషేకం జరుగుతుంది. కానీ అసలైన స్వామివారి విగ్రహానికి మాత్రం జరగదు. దానికి బదులు స్వామివారికి స్పెషల్ పుష్పాలతో పూజ చేస్తారు. అండ్ ఆ విగ్రహం స్పెషల్ గా ఉండడం వల్ల ఈ టెంపుల్ స్టోరీ ఇంకా డీపర్ గా వెళ్తుంది. ఎందుకంటే స్వామివారి విగ్రహం ఒక మిస్టరీ అయితే ఆ విగ్రహం టెంపుల్ కింద ఉన్న చాంబర్స్ ఇంకో మిస్టరీ. మనం ఇప్పటి వరకు చూసింది టెంపుల్లో ఉన్న విగ్రహం ఎలా డిఫరెంట్ గా ఉంటుందో, ఎందుకు నార్మల్ గా అభిషేకం చెయ్యరో అని. కానీ ఈ టెంపుల్ ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ లో ఒకటి ఈ టెంపుల్ కింద ఉన్న సీక్రెట్ వాల్స్. ఈ వాల్స్ లో ఏముందో చాలా సంవత్సరాలు బయట వరల్డ్ కి కంప్లీట్ గా తెలియదు. ఈ టెంపుల్ లో మొత్తం 6 వాల్స్ ఉన్నాయి, ABCDEF అని. కానీ 2011 లో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మీద జరిగిన లీగల్ కేసు వల్ల సిచ్యువేషన్ కంప్లీట్లీ చేంజ్ అయింది. TB సుందరాజన్ అనే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఈ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ మీద లీగల్ క్వశ్చన్స్ రేజ్ చేశారు. టెంపుల్ ని ఎవరు అడ్మినిస్టర్ చేయాలి, ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ రోల్ ఏంటి, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలా అని ఇలాంటి క్వశ్చన్స్ కేరళ హైకోర్టులో డిస్కస్ అయ్యాయి. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ లో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు టెంపుల్ అసెట్స్, రికార్డ్స్ అండ్ వాల్స్ గురించి కూడా డీటెయిల్డ్ గా ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే వాల్స్ ను ఓపెన్ చేసి లోపల ఉన్న వాల్యుబుల్స్ ని ఐడెంటిఫై చేయడం, ఫోటోగ్రఫీ చేయడం, ఇన్వెంటరీ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు అసలు షాక్ బయటపడింది. వాల్స్ లో గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆబ్జెక్ట్స్, వజ్రాలు, వైడూర్యాలు అండ్ డిఫరెంట్ హిస్టారికల్ ఆబ్జెక్ట్స్ కనిపించాయి. అండ్ అందులో కనిపించిన దానికి ట్రావెన్కోర్ కింగ్స్ కి సంబంధం ఏందని వీడియోలో ముందు మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్ లోకి వస్తే, ఇక్కడ దొరికిన ట్రెజర్ కి లక్షల కోట్ల వాల్యూ ఉంటుందని మీడియాలో వైరల్ చేశారు. బట్ ఈ ఎంటైర్ అమౌంట్ ని సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక అనెసెంట్ కైన్ కి ఒక గోల్డ్ వాల్యూ ఉంటుంది అండ్ దానికి ఉన్న హిస్టరీకి ఒక వాల్యూ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ దొరికిన ట్రెజర్ లో యాక్చువల్ వాల్యూని మనీతో మెజర్ చేయలేం. బట్ ఇక్కడ దొరికిన ట్రెజర్ ని బట్టి ఒక సేయింగ్ ఉంది, ప్రపంచంలోనే మోస్ట్ వెల్దియెస్ట్ టెంపుల్ అని అంటారు. అండ్ ఈ డిస్కవరీ తర్వాత అందరికి వచ్చిన బిగ్గెస్ట్ క్వశ్చన్, మరి వాల్ట్ బి లో ఏముంది? అండ్ అదే ఈ ఎంటైర్ మిస్టరీలో బిగ్గెస్ట్ క్వశ్చన్ గా మారింది. మిగతా వాల్స్ తో పాటు వాల్ట్ బి ని కూడా డిఫరెంట్ మెకానిజం తో ట్రై చేశారు, బట్ అది ఓపెన్ కాలేదు. మిగతా వాల్స్ గురించి రిపోర్ట్స్ బయటకు వచ్చాక వాల్ట్ బి గురించి ప్రజల్లో క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఎందుకంటే వాల్ట్ బి మీద రకరకాల థియరీస్ ఉన్నాయి. అక్కడ లోకల్ బిలీఫ్స్ ప్రకారం వాల్ట్ బి నాగబంధంతో ముయ్యబడి ఉంది అండ్ ఆ వాల్ట్ చుట్టూ సర్పెంట్ రిఫరెన్సెస్ ఉన్నాయని చెప్తారు. అండ్ ఒకవేళ డోర్ ని ఓపెన్ చేయాలంటే మాత్రం ఒక మహాపండితుడు వచ్చి గరుడ మంత్రంతో మాత్రమే ఓపెన్ చేయగలరు. అండ్ అది కూడా ఒకటే ఫ్రీక్వెన్సీలో ఎలాంటి తేడా లేకుండా చదివితే మాత్రమే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అయినా కూడా ప్రకృతిని అధిగమించి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం చాలా డేంజర్ అని అక్కడ వాళ్ళ బిలీఫ్. అండ్ దానికి ప్రూఫ్ 2011 టెంపుల్ వాల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ఇష్యూస్ లోకి వచ్చిన టైంలో టీపీ సుందరరాజన్ సడన్ గా చనిపోయారు. ఆయన డెత్ తర్వాత వాల్ట్ బి తో ఆయన డెత్ ని కనెక్ట్ చేస్తూ చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. వాల్ట్ బి ని టచ్ చేయడం వల్ల ఇలా జరిగిందని, నాగబంధం కర్స్, డివైన్ పనిష్మెంట్ అని చాలా స్టోరీస్ సర్క్యులేట్ అయ్యాయి. అండ్ మిగతా వాల్స్ తో కంపేర్ చేస్తే వాల్ట్ బి ఎందుకు డిఫరెంట్ అంటే కేవలం లోపల ట్రెజర్ ఉందని కాదు, దీని మీద చాలా థియరీస్ ఉన్నాయి. లైక్ చాలా మంది వాల్ట్ ఏ కన్నా ఇందులో ఎక్కువ బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఉన్నాయని చెప్పారు. వజ్రాలు, వైడూర్యాలు ఏది ఉన్నా కానీ అది శ్రీ అనంత పద్మనామ స్వామి వారిదే. అండ్ దేవ ప్రసన్నంలో కూడా వాల్ట్ బిని ఓపెన్ చేయకూడదని ట్రెడిషనల్ రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే డోర్ ఓపెన్ చేస్తే ఖర్చు వస్తుంది, డిజాస్టర్ జరుగుతుందనే స్టోరీస్ జనరేషన్స్ గా స్ప్రెడ్ అయ్యాయి. దేవ ప్రసన్నం అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. భగవంతుడి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి జరిపే ఒక విశేషమైన జ్యోతిష్య శాస్త్ర ఆచారం. దేవాలయాల్లో ఏవైనా దోషాలు ఉన్నాయా, దేవుడికి ఏమైనా అసంతృప్తి ఉందా, ఎలాంటి పూజలు చేయాలి అని తెలుసుకోవడానికి దీన్ని నిర్వహిస్తారు. అందుకే వాల్ట్ బి మిగతా వాటికన్నా చాలా డిఫరెంట్. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ ఓపెన్ చేయాలన్నా అది ఆ అనంత పద్మనామ స్వామి అనుకుంటే తప్ప మనుషులు ఓపెన్ చేయలేరు. అండ్ ఇప్పుడు ఫైనల్ గా ఈ ట్రావెన్కోర్ కింగ్స్ కి ఈ టెంపుల్ కి సంబంధం ఏంటి, దానికి ఆన్సర్ తెలియాలంటే మనం 18th సెంచరీకి వెళ్ళాలి. ట్రావెన్కోర్ కింగ్డమ్ ని చాలా పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసిన మార్తాండవర్మ 1750లో తన కింగ్డమ్ ని శ్రీ అనంత పద్మనాభ స్వామికి డెడికేట్ చేశారు. దాన్నే త్రిపిదానం అని పిలుస్తారు. దాని తర్వాత ట్రావెన్కోర్ రూలర్స్ తమల్ని తాను కింగ్స్ అని కాకుండా పద్మనామ దాస అంటే పద్మనామ స్వామి వారి సర్వెంట్స్ అని ఐడెంటిఫై చేసుకున్నారు. అంటే ఈ కింగ్డమ్ నాది కాదు, పద్మనామ స్వామిది, ఆయన సర్వెంట్ గా నేను ఈ కింగ్డమ్ ని రూల్ చేస్తున్నాను అనే కాన్సెప్ట్. కానీ సెంచరీస్ తర్వాత 1991లో లాస్ట్ రూలింగ్ మహారాజా చితురన్ తిరునాల్ మరణించిన తర్వాత ఒక లీగల్ బ్యాటిల్ స్టార్ట్ అయింది. మహారాజా చనిపోయారు, ఇప్పుడు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరిది అని. సో దాంతో ట్రావెన్కోర్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ సుప్రీంకోర్టుకి ఈ కేసును తీసుకెళ్లి ఫైట్ చేశారు. సో దాంతో సుప్రీంకోర్టు ఫ్యామిలీ ఇష్యూని, టెంపుల్ అసెట్స్ అండ్ టెంపుల్ వాల్యుబుల్స్ ని అండ్ హిస్టరీని కూడా స్టడీ చేసి ఫైనల్లీ 2020లో సుప్రీంకోర్టు రాయల్ ఫ్యామిలీని ట్రెడిషన్ ధర్మకర్తగా రికగ్నైజ్ చేసింది. The right, it's also legal ownership of the temple in certain manner. It's also the right to manage the temple. వైల్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ప్రాపర్ కమిటీ బేస్డ్ సిస్టమ్ ని కంటిన్యూ చేయాలని డైరెక్షన్స్ ఇచ్చింది. అండ్ ఫైనల్లీ నేను స్టార్టింగ్ లో చెప్పిన లైన్ కు తిరిగి వెళ్దాం. గ్రేటెస్ట్ ట్రెజర్ వాల్స్ లో లేదు. ఇది జస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కాదు, ఎందుకంటే వాల్స్ లో ఉన్న వెల్త్ ఎనార్మస్. కానీ ట్రెజర్ అంటే గోల్డ్ ఒకటే కాదు, ఈ టెంపుల్ లో ఒక యూనిక్ ఐడల్ ఉంది, టెంపుల్ లో ఓల్డ్ రిచువల్ ట్రెడిషన్ ఉంది, ట్రావెన్కోర్ హిస్టరీ ఉంది, కేరళ ఆర్కిటెక్చర్ ఉంది, అనసెంట్ క్రాఫ్ట్ మ్యాన్ షిప్ ఉంది అండ్ ఓపెన్ గాని చాంబర్స్ ఉన్నాయి. సో విచ్ వన్ ఈజ్ మోర్ వాల్యుబుల్? గోల్డ్ కి మార్కెట్ లో వాల్యూ చేయొచ్చు, కానీ హిస్టరీకి మార్కెట్ లో వాల్యూని వెలకట్టలేము. సో నెక్స్ట్ టైం ఎవరైనా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే వాల్ట్ బి ట్రెజర్ గురించి మాట్లాడితే వాళ్ళకు ఒకసారి చెప్పండి, టెంపుల్ యొక్క గ్రేటెస్ట్ ట్రెజర్ వాల్స్ లో లేదు, స్వామివారి విగ్రహంలో ఉందని. బికాస్ గోల్డ్ ని కౌంట్ చేయొచ్చు, డైమండ్స్ ని వాల్యూ చేయొచ్చు, కానీ ఒక సివిలైజేషన్ హిస్టరీని, సాక్రెడ్ ట్రెడిషన్ ని ప్రైస్ ట్యాగ్ తో మెజర్ చేయలేము. అండ్ మేబీ దట్స్ ద రియల్ మిస్టరీ ఆఫ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాల్ట్ బిలో ఏముండొచ్చని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వద్దు అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కాంప్లెక్స్ టాపిక్స్ ని సింపుల్ గా చేసి చెప్పడం నాకు చాలా ఇష్టం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.